హాయ్ గైస్, నేను ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చెప్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులోని ఒక గ్లాస్ షుగర్, ఒక గ్లాస్ వాటర్ వేయాలి. అంటే మనము ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ఇప్పుడు మనము పాకం బాగా మరిగేలాగా ఉంచాలి. ఇప్పుడు పాకం ఎలా మరిగిందో మనం చూసుకోవాలి. తీగపాకం వచ్చింది. తీగపాకం అంటే ఇలాగా తేనెలా రావాలి. అంతే. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకం చల్లారనివ్వాలి. మనము ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ షుగర్ వేసి మనం పాకం పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. దాన్ని మనం ఎలా కలపాలో చూపిస్తున్నాం చూడండి. కొంచెం వాటర్ వేసి సాఫ్ట్గా స్మూత్గా వచ్చేలాగా మనం పిండిని కలపాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసి కలపాలి. ఆయిల్ కూడా యాడ్ చేస్తే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. కలుపుకున్నటువంటి పిండిని మనం చిన్న ఉండలుగా చేసి బౌల్లో వేసుకోవాలి. ఈ సైజు ఉండల్లో చేయాలి. కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. మనము తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామ్ నాకైతే ఇవి 15 అయ్యాయి. మీరు చేసుకున్న సైజుని బట్టి మీరు ఎన్ని చేస్తారో అన్నీ అవుతాయి. ఇవి ఇప్పుడు మనం వేడెక్కినటువంటి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేయాలి. గులాబ్ జామ్కి సరిపడినంత ఆయిల్ వేయాలి. ఇప్పుడు అది బాగా మనం మరగనివ్వాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా మరగనివ్వాలి. అంతే, గులాబ్ జామ్ రెడీ. ఇప్పుడు మనము చల్లారినటువంటి పాకంలో గులాబ్ జాములు ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇవి మనము 10 to 20 minutes అలాగా పాకంలో ఉంచేయాలి. ఇప్పుడు మనము ఆ గులాబ్ జామ్ పైన బాదం పప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసుకోవాలి. బాదం పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి గులాబ్ జామ్ పైన వేసుకోవాలి. అంతే, గులాబ్ జామ్ రెడీ.